హలో మ్యాథ్స్ గురుకు స్వాగతం. డిఎస్సి ఎస్జిటి మ్యాథమెటిక్స్ లో భాగంగా మనము ఇటువంటి క్వశ్చన్ చూసే అవకాశం ఉందన్నమాట. ఇది సాంఖ్యక శాస్త్రం నుంచి ఏమంటే కరెంటు యూనిట్ల సంఖ్య, ఆమె కాల్చే ఇండ్ల సంఖ్య 30కి 6, 10కి 3, 20కి 5, 50కి 4, 40కి 2. పై దత్తాంశంలో 3వ తరగతి ఎంత? అట్లే అంకమధ్యం మధ్యగతం బహుళకు కనుగొనండి. ఇది ఒక మోడల్ క్వశ్చన్ అనమాట. దీనికి ఆన్సర్ ఎట్లా రాయాలో చూద్దాం. ఇక్కడ చూస్తే మనకు అంతా ఒక ఆరోహణ క్రమం కానీ అవరోహణ క్రమం కానీ లేదనమాట. మనం రాసుకుందాం. 10, 20, 30, 40, 50. కొంచెం జాగ్రత్తగా రాయాలి. 10కి 3, 20కి 5, 30కి 6, 40కి 2, 50కి 4. ఇప్పుడు దీన్ని గమనిస్తే మనము తరగతి పొడవును మనము హెస్తో చూపిస్తాము. 20 - 10 10, 30 - 20 10, 40 - 30 10, 50 - 40 10. కాబట్టి ఇక్కడ 10 అన్నమాట. తరగతిని ఏ విధంగా డిసైడ్ చేస్తారు? ఇక్కడ మనకి ఎన్నో తరగతి అడిగాడు? 3వ తరగతి. సో 3వ తరగతి ఆరోహణ క్రమంలో రాసిన తర్వాత 3వ తరగతి ఇది ఎక్స్ అనుకుంటే, ఇది ఇండ్ల సంఖ్య ఎఫ్ అనుకుంటే, సో ఇక్కడ 3వ తరగతి ఏముంది? 30 ఉంది. జనరల్ గా ఫార్ములా ఏమంటే x - h/2, x + h/2. అంటే తరగతి దిగువ హద్దు, తరగతి ఎగువ హద్దు. సో ఇక్కడ 30 - 10/2, 30 + 10/2 అంటే 30 - 5, 30 + 5 అంటే 25, 35. ఎగువ హద్దు దిగువ హద్దు. దేర్ఫోర్ 3వ తరగతి ఏదంటే 25, 35. ఇది ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఇలా తరగతులు కనుగొనండి అని. తర్వాత ఈ దత్తాంశానికి అంకమధ్యం మధ్యగతం బాహుళకము ఏ విధంగా రాస్తారో చూద్దాం. సో ఎక్స్ ఐ, తర్వాత ఎఫ్ఐ, ఎక్స్ఐ ఎఫ్ఐ. 10కి 3, 20కి 5, 30కి 6, 40కి 2, 50కి 4. XIFI అంటే XI ఇంటూ FI. 13 ఒకటి రాద్దాం. 13 30, 25 100, 36 180, 42 80, 54 200. సో ఇవన్నీ కూడితే ఇక్కడ ఇది సిగ్మా ఎఫ్ఐ. సిగ్మా ఎఫ్ఐ ఎంత అంటే 3 5 8 6 14 2 16 1 4 20. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఎంత వస్తుంది? అన్ని జీరోస్. 8 8 16, 1 3 19, 2 1 3 4 5, 590. దేర్ఫోర్ సగటు లేదా అంకమధ్యం ఏదైనా ఒకటే. దీన్ని ఎక్స్ బార్ తో చూపిస్తారు. సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 590/20. సో 0 0 క్యాన్సిల్. 2 2 4, 2 9 18, 2 5 10, 0.5. సో ఇది సగటు లేదా అంకమధ్యమం. ఇప్పుడు ఇదే వరుసలో
మధ్యగతం ఎట్లా చేస్తారో చూద్దాం. సో మధ్యగతం అంటే ఇందాక రాసుకున్నాం కదా, xi fi క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 10, 3, 25, 36, 42, 54. సిగ్మా ఎఫ్ఐ అన్నాం ఇందాక, అదే n ఈక్వల్ టు 20. 3 పైనుంచి కిందికి కూడాలి. 3 ప్లస్ 5 8, 8 ప్లస్ 6 14, 14 ప్లస్ 2 16, 16 ప్లస్ 4 ఈక్వల్ టు 20. n/2 అంటే 20/2 ఈక్వల్ టు 10. ఈ పౌనఃపున్యాల మొత్తంలో సగము దేంట్లో ఉంది? ఈ 14లో ఉంది. సో n/2 అనేది క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ 14లో కలదు. దేర్ఫోర్ మధ్యగతం దానికి ఎదురుగా ఉండేది యూనిట్ల సంఖ్య. మధ్యగతము ఇక్కడ ఈ సందర్భంలో ఇది కాబట్టి ఇక్కడ ఇది చూపిస్తుంది అన్నమాట. సో ఇది మధ్యగతం ఈక్వల్ టు 30. నెక్స్ట్ బాహుళకం. బాహుళకం చాలా ఈజీ చూడండి. ఇది ఎక్కువ యూనిట్లు అంటే ఎక్కువ ఇండ్లు. సో ఎక్కువ ఇండ్లు అంటే 6 ఇండ్లు 30 యూనిట్లు కరెంట్ కాల్చే ఇండ్ల సంఖ్య 6. అంటే ఎక్కువ ఇండ్లు 30 యూనిట్లు కాలుస్తున్నాయి కాబట్టి బాహుళకము ఇక్కడ బాహుళకం ఏం చెప్తామంటే అత్యధిక పౌనఃపున్యం ఇక్కడ ఇచ్చిన దాంట్లో 6. దేర్ఫోర్ బాహుళకం ఎక్కువ మంది కాల్చే యూనిట్లు ఎంత అంటే 30 యూనిట్లు విద్యుత్ కాలుస్తున్నారు. ఏంటివంటే యూనిట్లు.